నిజామాబాద్ జిల్లాలో హైటెన్షన్. కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి హౌస్ అరెస్ట్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు సోమవారం పోటాపోటీ కార్యక్రమాలతో అంకాపూర్ గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు పిలిపించారు. అంకాపూర్లోని బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతుండగా వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా అంకాపూర్లోని తన నివాసంలోనే ఉంటారని స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆర్మూరు పరిధిలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 163 అమలు చేస్తున్నట్టు ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలోనే కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఎమ్మెల్యే ఇంటిడి ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పలు కాంగ్రెస్ నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల కదలికలపై ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా అంకాపూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామంలోకి వచ్చే మార్గాల ద్వారా చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాల నేపథ్యంలో అంకాపూర్ గ్రామంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొల్పుతున్నాయి.